మహిళలంటే గౌరవం లేదు, అమ్మాయిలంటే విలువ లేదు. ఆడబిడ్డలపై పచ్చ మీడియా బరితెగించింది. నీచాతి నీచంగా విషం కక్కుతుంది. కేవలం వ్యూస్ కోసం, రేటింగుల కోసం పరుగులు పెడుతూ పాత్రికేయ విలువలను పాతాళానికి నెట్టేస్తోంది. తనకు గిట్టని వారిపై ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారం చేస్తోంది. చౌకబారు డిబేట్లు పెట్టి మహిళల వ్యక్తిత్వాన్ని బజార్లో పెడుతోంది. ఇంత నీచంగా దిగజారిన ఎల్లో మీడియా బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎల్లో మీడియా తీరుపై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యాంకర్ శ్యామలపై పనిగట్టుకొని విష ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా. వెకిలి మాటలు, వెకిలి రాతలు, ఇష్టమొచ్చిన థంబ్నెయిల్స్, ఇష్టమొచ్చిన ఫోటోలతో పోస్టులు, ప్రైవేట్ లైఫ్ను పబ్లిక్లో పెడుతూ పైశాచిక ఆనందం పొందుతోంది ఎల్లో మీడియా. పర్సనల్ విషయాల్లోకి తొంగి చూసి పచ్చ భూతద్దం పెడుతోంది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిందనే కారణంతో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల ఉందంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. కనీసం ఓ ఆడపిల్ల అని కూడా చూడకుండా నీచాతి నీచంగా రాసుకొచ్చారు. కావాలనే టార్గెట్ చేసి ఆమెపై దుష్ప్రచారం చేశారు. ఓ వర్గం న్యూస్ ఛానల్పై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా వేసింది. ఇటీవలే బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు తేలింది. ప్రముఖంగా హేమ, జానీ మాస్టర్, శ్రీకాంత్ పేర్లు వినిపించగా వీరు ఆ పార్టీలో లేనట్లు ఖండించారు. మీడియాకు వీడియోలను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఓ వర్గం మీడియా యాంకర్ శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. ఆమె క్యారెక్టర్ను బ్యాట్ చేస్తూ చెత్త కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండించారు ఆమె. ఇప్పటికే ఆమె డిఫమేషన్ కేసు వేశారు. ఆ న్యూస్ ఛానల్పై మొత్తం ₹1 కోటి పరువు నష్టం దావా వేశారు.